కాకినాడ జిల్లా ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి వేడుకలకు శ్రీకారం చుట్టారు. రేపు తెల్లవారుజాము నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఏర్పాట్లయితే చేస్తున్నారు. స్వామివారి షష్ఠి వేడుకలకు భారీగా భక్తులు వస్తారని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే పిల్లల నుంచి పెద్ద వరకు సుబ్బారాయుడు షష్ఠి చూసిపోతాం రండి అంటారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో స్వయంభూ దేవాలయం దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకశిలపై సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిసిన ఆలయం అయితే ఈ ఆలయానికి సంబంధించి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అదేవిధంగా జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పుల్లానమూర్తి గారిని దాదాపుగా 50,000 పైబడి జనాలు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దేవాలయ ధర్మాదాయ శాఖ తరపుని మా యొక్క దేవాలయ శాఖ సిబ్బంది అందరికీ కూడా ఒక ఫెస్టివల్ ఆఫీసర్స్ని అలాగే ఫెస్టివల్కి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కూడా ఇక్కడ సుమారు 50 మందిని గత వారం రోజుల నుండి కూడా ఈ దేవాలయంలో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా సామాన్య భక్తులకి మంచినీటి సదుపాయం కానీ అలాగే శానిటేషన్ కానీ టూలెన్స్ కానీ ఇవన్నితోటి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. స్థానిక ఎంఆర్ఓతో సహాయకం. అదేవిధంగా పోలీసు వారిని కూడా మేము రిక్వెస్ట్ చేసాము, బందోబస్తును కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతుంది. అలాగే అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ యొక్క భక్తులకి ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా రాత్రి 1 గంట నుండి కూడా స్వామివారి దర్శనాలకి సామాన్య భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకునే విధంగా అందుచేత భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి మన తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిన రేపు భక్తులకి మనం చేసి ఏర్పడలేదు. అది ఎన్ని రోజులు ఫెస్టివల్ 5 రోజులండి. ఈ రోజు నుంచి అవుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం అవుతుంది. 6 నుంచి 9 గంటల వరకు అవుతుంది. 9 గంటల నుంచి మళ్ళీ ఈ లోపల ఏర్పాట్లు క్యూ లైన్లో లోపల ఏర్పాట్లు అన్ని చేస్తాం. ఇప్పటికే 90% మొత్తం అంతా బయట అంతా షెడ్యూల్ జరిగిపోయింది. వచ్చిన భక్తులకి 1 గంట నుంచి కూడా దర్శనాలకు ప్రారంభం అవుతాయి. 1 గంట నుంచి నిర్విరామంగా వచ్చేలాగా మేము ఏర్పాట్లు చేస్తాం. గత 3 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. 3 ఏళ్ల అనుభవంతో ఏడాదికి పెరుగుతూ వచ్చారు. గత సంవత్సరం 30,000 మంది వచ్చారు. ఫస్ట్ ఏడాది 10,000 మంది వచ్చారు. 2021 20,000 మంది వచ్చారు. 30,000 మంది వచ్చారు. ఈ ఏడాది మేము సుమారు 40,000 పైబడి వస్తారని ఎక్స్పెక్ట్ చేసి అంచనాలను తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తాం. భక్తులకు ఏదైనా అసౌకర్యం లేకుండా టెంట్లు కానీ కార్పెట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాలంటీర్ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటున్నాం. ఈ ఏర్పాట్లన్నీ కూడా వారి పర్యవేక్షణలో కూడా జరుగుతున్నాయి. అందరం కలిసి కోఆర్డినేషన్ మొత్తం ఫెస్టివల్ కమిటీ, మా డిపార్ట్మెంటు, మా ఏసీ గారు, మా డిఈఓ గారు అందరూ మా ఫెస్టివల్ ఆఫీసర్తో సైతం మా స్టాఫ్తో కూడా సైతం మొత్తం అందరూ కూడా నిమగ్నమై ఉన్నాం. భక్తుల యొక్క సౌకర్యాన్ని కర్తవ్యంగా నిమగ్నమై ఉండి మేము చేస్తున్నాం. అత్యంత విశిష్టమైన దేవాలయం, ఏకశిలపై రూపొందిన దేవాలయం, స్వయంభూ దేవాలయం. షష్ఠికి ఎంతమంది భక్తులు వస్తారు? అంచనా ఈ స్వామివారి దర్శనం కనీసం 40,000 పైన వస్తారు. మేము అంచనా వేస్తున్నాం. మామూలుగా ప్రతి స్వామి కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలే కనీసం 30,000 మంది పైన ఉంటారు. ఈ భక్తులను కూడా షష్ఠికి స్వామిని దర్శించడం ఒక ఆనవాయితీ ఇక్కడ. ఎందుకంటే స్వామి దర్శనం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. చాలా ప్రగాఢమైన నమ్మకం ఉంది భక్తులందరూ ఇక్కడ. కాబట్టి విశేషంగా వస్తారు భక్తులందరూ కూడా దర్శనం. ఇది పరిస్థితి. సుబ్బారాయుడు షష్ఠి చూసి వద్దాం రండి అని ఏదో చెప్పారు. చూసి వచ్చింది కాబట్టి భక్తులు వస్తున్నారు. మనం చూస్తున్నాం దేవాదాయ శాఖ భారీ ఎత్తున అధికారులు సిబ్బంది నియమించింది. ఎక్కడికెక్కడ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో ఖచ్చితంగా ఉచిత దర్శనం ఉంటుంది. దాంతోపాటు ప్రత్యేక దర్శనంగా 100 రూపాయల టికెట్ ఏర్పాటు చేసి ఎవరైతే భక్తులు లైన్లో నిలబడలేరో వారికి శీఘ్రగతిన దర్శనం చేయించి ఏర్పాటుతో పాటు మధ్య నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్టు అటు ఏసీ గారు కానీ ఈవో గారు కానీ అర్చకులు కానీ చెప్పడం జరిగింది. కెమెరామెన్ ధర్మబాబుతో సాంబశివరావు, BRK న్యూస్, ఇంద్రపాలెం నుంచి.